హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి 9 months బేబీకి ఫ్రాక్ అండి. ఫ్రాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది మదర్ అండ్ చైల్డ్ కాంబో అన్నమాట. మాకైతే కనుక ఇలా 5 meters ఇచ్చారు. పాపకు వచ్చేసి ఇది సాటిన్ లైనింగ్, అలానే ఇది వచ్చేసి నెట్ క్లాత్ అన్నమాట. ఇంకా లోపల కాటన్ లైనింగ్ కూడా వేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లెంత్ వచ్చేసి బాడీ వచ్చి 6.5, టోటల్ పొడవు అయితే కనుక 17 ఇంచులు. చిన్న ఫ్రాక్ ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి కుచ్చు కోసం ఇలా తీసేసుకుంటున్నాను. ఇదైతే కనుక మడత పెట్టేసుకుంటాను కుట్టేటప్పుడు. ఇది మొత్తం కూడా 1.5 meter క్లాత్, సాటిన్ కానీ నెట్ క్లాత్ కానీ ఇలా నేను తీసుకున్నాను. ఇదిగోండి, సేమ్ అలానే నెట్ క్లాత్ కూడాను నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఫ్రాక్ పొడవు ఎంతైతే ఉందో అంతా చూసుకొని ఇలా అయితే కనుక నేను 2 layers కింద నెట్ క్లాత్ అయితే వేస్తాను, బుట్టలాగా రావడం కోసమని. ఇలా వచ్చేసి ఏదైతే ముందుగా మనం సాటిన్ లైనింగ్ కరెక్ట్గా పొడవు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ కొంచెం ఎక్స్ట్రాకి అయితే వైర్ జిగ్జాగ్ కోసం నేను క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకొని ఇదైతే కనుక ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, రెండు కూడాను 1.5 meter క్లాత్ అయితే కనుక తీసుకున్నాను. చిన్న ఫ్రిల్ అయితే ఇలా 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 పెట్టుకుంటాను కుట్టేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకో లేయర్ కోసం ఈ నెట్ క్లాత్ అయితే కనుక వాడతాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకొక 1/2 meter అయితే ఇలా ఉంది. ఈ క్లాత్ వచ్చి బాడీకి అయితే కనుక నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు బాడీ కటింగ్. పాప పొడవు వచ్చేసి బాడీ పొడవు 6.5 ఇంచులు. అలానే లూజ్ వచ్చేసి పాప రౌండ్ మొత్తం కూడాను 17 ఇంచులు వచ్చింది. బాడీ రౌండ్ మొత్తం 17 ఇంచులు అంటే అలా పెట్టేసుకుంటే టైట్ అయిపోతుంది కదా. నేనైతే కనుక ఒక 4 inches ఎక్స్ట్రా కలుపుకున్నాను. 17 + 4 21 ఇంచులు వస్తుంది. ఇవ్వండి, బాడీ వచ్చేసి ఇలా 6.5, 1 inch నేను ఖర్చు కోసం ఈ విధంగా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులు. అలానే చంక డౌన్ కూడా 4.5 ఇంచులకి ఈ విధంగా నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బాడీ రౌండ్ ఏమో 17 + 4 21. 21 అంటే 11 ఇంచులు. బాడీ అయితే కనుక ఇలా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ చేసుకొని అదేవిధంగా చంక సైడ్స్ కూడా ఇలా తీసేసుకున్నాను. చంక దగ్గర ఈ విధంగా నాటు పెట్టుకొని కొంచెం నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా 1/2 inch క్రాస్ తీసుకున్నాను. అలానే పాపది ఇక్కడ డాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ నాట్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే ఇలా తీసేసుకుంటాను. షోల్డర్ అయితే కనుక 2.5 ఇలా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి విత్ 2 inches. అలాగే నెక్ డౌన్ వచ్చి 3.5 రౌండ్గా ఇలా అయితే కనుక తీసుకుంటున్నాను. సేమ్ అలానే బ్యాక్ నెక్ కూడా ఇంకొంచెం పైకి ఉండేలాగా ఇది వేసుకొని మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి జిప్పు కానీ అసలు పట్టీ కానీ పెట్టుకుంటాను కాబట్టి నెక్ కొంచెం చిన్నగా అయితే కనుక పెట్టుకున్నాను. హ్యాండ్ అంతా కూడాను కుచ్చే పెట్టుకుంటాము, హ్యాండ్స్ అయితే లేదు ఈ ఫ్రాక్కి. ఇదిగోండి, ఇది ఏదైతే మిగిలిన క్లాత్ ఉందో అంత పెట్టుకున్నది. దీనికి వచ్చేసి నేను ఈ బాడీ కటింగ్ చేసిన క్లాత్ ఇలా వేసుకొని కొంచెం అయితే కనుక ఎక్స్ట్రా కింద ఉంచి క్లాత్
ఫ్రాక్ అయితే కనుక మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కుచ్చు కోసం నేనైతే కనుక ఇంత గ్యాప్లో కటింగ్ చేసుకొని ఇలా చేతుల చుట్టూ కూడాను చిన్నగా కుచ్చు అయితే కనుక ఇలా పెట్టుకుంటాను. అది కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇదిగోండి, ఇది వచ్చేసి 2 లేయర్స్ ఫ్రాక్. ఇది సాటిన్ అండ్ పైన ఎక్కువ కుచ్చు వచ్చేలాగా, ఇది లోపల ఇంకొక నెట్ క్లాత్, అలానే బాడీ. మిగిలిన వేస్ట్ అంతా కూడా తర్వాత కుచ్చు పెట్టుకొని ఫ్రాక్ వైర్ ఇచ్చాను. స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.